హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చేమగడ్డ పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. నేను చెప్పినట్టు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బట్ ఈసారి నేను చేసిన ఈ చేమగడ్డ పులుసు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంది. ఫస్ట్ అయితే ఇందులో ఏమేమి వేసాను, ఎట్లా ప్రిపేర్ చేశాను ప్రాసెస్ అయితే చూసేయండి. స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో నేను ముందుగానే చేమగడ్డలను అయితే 2 టైమ్స్ నీట్గా వాష్ చేసి ఈ చేమగడ్డల్లో పసుపు ఉప్పు వేసి అయితే ఉడికించి అయితే పొట్టు తీసేసి ఈ విధంగా స్లైసెస్ లాగా ఉండేటట్టు అయితే కట్ చేసి అయితే పక్కన అయితే పెట్టేసినాను. సో అలాగే ఇందులోకి అయితే స్పెషల్ మసాలా పొడి అయితే నేను ముందుగానే ప్రిపేర్ చేశాను అనమాట. ఇందులో ఏమేమి వేసానంటే 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, జస్ట్ చిటికడన్ని మెంతులు వేసుకొని అయితే వీటన్నిటిని రోస్ట్ చేసేసి అప్పుడు మిక్సీలోకి వేసేసి అయితే పౌడర్ చేసి అయితే పక్కన పెట్టేసినాను. ఈ పౌడర్తోనే చేమగడ్డ పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 3 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే చిన్న ముక్కలాగా కట్ చేసి పక్కన పెట్టేసినాను. అలాగే 5-6 గల పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మల వరకు కరివేపాకు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును అయితే వాటర్లో వేసి అయితే నానబెట్టాను అన్నమాట. సో కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే రెడీగానైతే పక్కన పెట్టేసినాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అయితే గిన్నెను పెట్టుకొని ఇందులోకి 4 టీ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేయాలి. ఆయిల్ వేడైన తర్వాతకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకుని అయితే యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ కావాలి అన్నమాట. అలా వచ్చేంత వరకు అయితే బాగా ఫ్రై చేయండి. ఈ చేమగడ్డ పులుసులో ఆనియన్స్ అయితే కాస్త ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ప్లస్ మనకి గ్రేవీ కూడా థిక్గా వస్తుందన్నమాట. కాబట్టి ఆనియన్స్ని అయితే బాగా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై కావడానికి కూడా 3-4 మినిట్స్ అలా టైం పడుతుంది. సో ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మనకి ఎప్పుడైనా ఆనియన్స్ తొందరగా వేగడం కోసం సాల్ట్ కూడా యాడ్ చేయండి. సాల్ట్ వేయడం వలన ఆనియన్స్ అయితే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాతకైతే ఇందులోకి మనం ముందుగా కట్ చేసి అయితే పక్కన పెట్టేసాం కదా చేమగడ్డ ముక్కలను అయితే ఇందులోకి అయితే వేసేస్తున్నాను. కొంచెం చిన్నగా ఉన్నాయి అయితే నేను అలాగే వేసేసినాను, పెద్దగా ఉన్నాయి అయితే కట్ చేసినాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా చేమగడ్డ ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని 2-3 నిమిషాలు అయితే ఆయిల్లో బాగా వేగనివ్వండి. ఇలా వేగడం వలన తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆల్రెడీ మనం ముందుగానే ఉడికించి కట్ చేసాం కాబట్టి ఈ టైంలోనే 1-2 నిమిషాలు అయితే ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట. కాబట్టి మూత పెట్టేసుకొని అయితే 2 మినిట్స్ ఫ్రై చేసామనుకోండి సరిపోతుంది. సో మూత తీసి అయితే చూపిస్తున్నాను. చేమగడ్డ ముక్కలు కాస్త వేగాయి అన్నమాట. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కాబట్టి నేనైతే 3 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని అయితే వేస్తున్నాను. కారం వేసిన తర్వాతకి ఒకసారి ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని జస్ట్ 1 నిమిషం పాటైనా కానీ బాగా వేయించండి. 1 నిమిషం వేయించామనుకోండి సరిపోతుంది. మంచిగా చేమగడ్డకి కారం అనేది చక్కగా పడుతుంది. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీరు ఎంత పులుపు తినగలుగుతారో దానికి తగ్గట్టు అయితే చింతపండు రసాన్ని అయితే వేసేసుకోవాలి. అలాగే గ్రేవీకి తగ్గట్టు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం వేసామనుకోండి సరిపోతుంది. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతుల పౌడర్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాతకైతే ఇప్పుడు దీనిపైనుంచి అయితే మూతను పెట్టుకొని ఒక 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించామనుకోండి చక్కగా ఉడికి మనకి పైన అయితే ఆయిల్ సపరేట్ అవ్వాలి అనమాట. అలా వచ్చేంత వరకు అయితే ఉడికించండి. సో చూడండి, మూత తీసి అయితే చూపిస్తున్నాను. మంచి ఆయిల్ అయితే ఎడ్జెస్కి అయితే వదులుతూ ఉంది, ప్లస్ గ్రేవీ కూడా చిక్కగా అయిపోయింది. ఈ టైంలో ఒకసారి టేస్ట్ చేయండి. ఇంకేస్ సాల్ట్ తక్కువ అనిపించింది అనుకోండి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని లాస్ట్లో కొంచెం అంతా కొత్తిమీర ఆకును వేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఉడికించామనుకోండి ఫైనల్లీ అయితే టేస్టీ చేమగడ్డ పులుసు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.